శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము బాలకాండ సీతారామ కళ్యాణము 2వ భాగము. దశరథుని వంశచరిత్ర విని అటువంటి వంశంలోకి కదా తన కూతురు వెడుతోందని జనకుడు పొంగిపోయాడు. అంతేకాకుండా ఇరువురు బ్రహ్మర్షుల సమక్షంలో పెళ్లి మాటలు జరుగుతున్నాయి. ఒకరు వశిష్ఠ మహర్షి, రెండవ వారు విశ్వామిత్ర మహర్షి. పూర్వము పార్వతీదేవిని అడగడానికి అరుంధతి సమేతులై సప్తఋషులు పెద్దరకం వహించారు. ఇప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులు సీతాదేవిని అడగడానికి వచ్చారు. ఇద్దరు బ్రహ్మర్షుల ఆధ్వర్యంలో జరగబోతున్న వివాహము సీతమ్మ తల్లిది అని అనుకున్నాడట జనకుడు. కానీ కన్యాదాతకు ఒక లక్షణం ఉండాలి. అడిగినా అడగకపోయినా వివాహ సమయంలో కన్యాదాత ఒక మారు తన వంశం గురించి కూడా చెప్పాలి. ఇప్పుడు ఎంతమంది అనుసరిస్తున్నారో తెలియదు, కానీ మనలో వివాహపు తంతులో తోటలో దిగడం అని ఒక సంబరం చేస్తారు. అక్కడ మగపెళ్లివారు తమలో ముఖ్యమైన వారందరినీ పిలిచి కుర్చీల్లో కూర్చుండజేస్తారు. అప్పుడు కన్యాదాత లేచి తన వంశం గురించి ఒకసారి చెబుతాడు. తన వంశంలోని గొప్పవారిని గురించి ఒకసారి చెబుతాడు. దానిని విన్న పెద్దలు సంతోషిస్తారు. అందుకని కన్యాదాత జనక మహారాజు తన వంశం గురించి చెప్పడం ప్రారంభించాడు. మా వంశంలో మొట్టమొదటివాడు నిమి చక్రవర్తి. ఆయనతోనే మా వంశం ప్రారంభమయ్యింది. ఆయన గొప్ప విచిత్రమైన లక్షణం గలవాడు. ఆయన శరీరం పడిపోతున్నప్పుడు తనకు ఒక వరం కావాలని దేవతలను అడిగాడు. నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడాను. నేను మరణించిన తర్వాత కూడా ప్రజలను కాపాడాలి. అందుకు నేను కంటిరెప్పలో కంటిగుడ్డు మీద అడ్డుపడే శక్తిగా మారే వరం ఇవ్వమని అడిగాడు. దేవతలు నిమికి ఆ వరాన్ని ప్రసాదించారు. అందుకే కనురెప్ప పడితే నిమేషులు అంటారు, పడకపోతే అనిమేషులు అంటారు. ఇప్పటికీ మన కనురెప్ప పడితే మనకు తెలియదు. ఇప్పటికీ మన కనురెప్పలలో ఉండి మనలను కాపాడుతున్నవాడు విదేహ వంశానికి మూల పురుషుడైన నిమి. అందుకని మన కనురెప్పలకు నిమేషములు అని పేరు వచ్చింది. అటువంటి కనురెప్పలను కలిగిన మనలను నిమేషులు అంటారు. ఆయన కుమారుడు మిథి. ఆయన ఈ మిథిలా నగరాన్ని నిర్మించాడు. మొదటి జనకుడు. ఆయన పేరు మీదుగానే జనక వంశానికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత వంశస్థులందరికీ జనకుడనే పేరు అనుచానంగా వచ్చింది. జనకునకు ఉదావసువు జన్మించాడు. ఉదావసు కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతువు కుమారుడు దేవరాతుడు. ఈ దేవరాతుని దగ్గరే శివధనుస్సు ఉంచబడింది. ఆయన కుమారుడు బృహద్రథుడు. బృహద్రథునికి సూర్యుడు, మహావీరుడు అని 2 కుమారులు జన్మించారు. మహావీరునకు సుధృతి, సుధృతికి దృష్టకేతువు, దృష్టకేతువు హర్యశ్వుడు, హర్యశ్వుడికి మరువు, మరువుకి ప్రతిందకుడు, ప్రతిందకునికి కీర్తిరథుడు, కీర్తిరథుడికి దేవమీధుడు, దేవమీధుడికి విభుదుడు, విభుదునకు మహీద్రకుడు, మహీద్రకునికి కీర్తిరాతుడు, కీర్తిరాతునికి మహారోముడు, మహారోమునికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునికి హ్రస్వరోముడు, హ్రస్వరోమునికి 2 కుమారులు. పెద్దవాడు జనకుడు, రెండవ వాడు కుశధ్వజుడు. సీతమ్మ తల్లి ప్రవర చెప్పేటప్పుడు హ్రస్వరోముని ప్రప్రౌత్రియం అంటే మనోరాలు అని చెబుతారు. సీతమ్మ తల్లి లభించిన తర్వాత జనక మహారాజుకు జన్మించిన కుమార్తె ఊర్మిళ. జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడు. తాను కలిసి వస్తే తమ్ముడితో కలిసి రావాలి సంబంధానికి. అది మర్యాద. పెళ్లి సంబంధం ఏదైనా ఉంటే తండ్రి, లేకపోతే తనకంటే చిన్నవాడైన తమ్ముడితో కలిసి వెళ్ళాలి. అలా వెడితే ఆ అందం వేరు. ఇది మనకు రామాయణం నేర్పిన జీవితం. అందుకని దశరథ మహారాజు మిథిలా నగరానికి రాగానే జనకుడు తన తమ్ముడైన కుశధ్వజుని తన వద్దకు రప్పించాడు. కుశధ్వజుడు సాంకాస్యం అనే నగరాన్ని పరిపాలిస్తున్నాడు. హ్రస్వరోముడు తన శరీరాన్ని విడిచిపెడుతూ కుశధ్వజుడిని జనకుడి చేతిలో పెట్టి గతించాడు. అప్పటి నుండి తన తమ్ముడిని కంటికి రెప్పలా కాపాడుతూ జనకుడు రాజ్యపాలన చేశాడు. కొంతకాలం అయిన పిదప సాంకాస్య నగరానికి చెందిన రాజు సుధన్వుడు సీతమ్మని, శివధనస్సును ఇమ్మని మిథిలా నగరం మీదకి దండెత్తి వచ్చాడు. ఆ రాజుని యుద్ధంలో జనకుడు సంహరించి ఆ రాజ్యాన్ని జనకుడు తన తమ్ముడైన కుశధ్వజునికి ఇచ్చాడు. తన కుమార్తెలైన సీత, ఊర్మిళలను రామలక్ష్మణులకు ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నానని జనకుడు తన అభిప్రాయాన్ని దశరథునకు తెలియజేస్తాడు. ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తానంటే వివాహం కుదిరినట్లు కాదు. నిశ్చితార్థం ప్రధానం. పెద్దలు దగ్గర నిలబడి త్రిదదామి 3 మార్లు చెప్పాలి. మా అమ్మాయిని మీ కోడలుగా చేస్తున్నాను, మా అమ్మాయిని మీ కోడలుగా చేస్తున్నాను, మా అమ్మాయిని మీ కోడలుగా చేస్తున్నాను అని 3 సార్లు అనాలి. మన సంప్రదాయంలో ఏదైనా 3 అయితే సత్యం. అందుకనే
ఆచమనం చేస్తే 3 సార్లు, తాళి కడితే 3 ముడులు వేస్తారు. ఒక విషయాన్ని దృఢంగా చెప్పాలంటే 3 సార్లు చెబుతారు. 3 మార్లు కానీ చెప్పాడంటే ఇక దానిని తప్పడానికి వీలు లేదు. ఇది పరమ సత్యం. అందుకని జనకుడు, నా కుమార్తె అయిన సీతమ్మను రామునికి ఇస్తున్నాను, నా కుమార్తె ఊర్మిళను నీ చిన్న కొడుకు లక్ష్మణునికి ఇస్తున్నానని 3 మార్లు చెబుతాడు. మహానుభావ దశరథ, నీవు నీ కుమారులిద్దరినీ తీసుకుని వెళ్ళి ఇక్కడే మిథిలా నగరంలో నాంది శ్రాద్ధము గోదానము చెయ్యి అన్నాడు. నాంది శ్రాద్ధం అంటే మన ఇంట్లో ఉపనయనం చేసినా వివాహం చేసినా మొట్టమొదట పితృదేవతారాధన చెయ్యాలి. ఆ ఇంటి వాళ్ళ సంస్కారం ఏమిటో కనిపెట్టడానికి పెద్దలు ఒక మాట చెప్పారు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి యజమాని తల్లిదండ్రుల ఫోటోలు, అత్తమామల ఫోటోలు కనిపించాయనుకోండి, మంచిదే. అక్కడ తల్లిదండ్రుల ఫోటోలు కనబడలేదనుకోండి, ఆ స్థానంలో అతని అత్తమామల ఫోటోలు కనిపించాయనుకోండి, అప్పుడు వాడిని భ్రష్టునిగా మనం పరిగణించాలి. అత్తమామలు బాగా దోచిపెడతారని తల్లిదండ్రుల ఫోటోలు తీసేసి అత్తమామల ఫోటోలు పెడతారు కొందరు. అటువంటి వారితో ఎప్పుడూ వియ్యమందకూడదు. వాడికి అవతల వైపు నుంచి వచ్చేది కావాలి. వాడికి తల్లి తండ్రి జ్ఞాపకం లేరు. అటువంటి కృతజ్ఞుడితో మనం సంబంధం కలుపుకోకూడదు. లేవగానే తన తల్లిదండ్రులకు నమస్కరించగలిగి ఉండాలి. అందుకనే మనం సంధ్యావందనంలో మాతృదేవోభవ పితృదేవోభవ అని చెబుతాం. ఏ పని చేసినా తన తల్లిదండ్రులను స్మరించుకొని తాము ఉద్ధరింపబడాలని మనస్సులో తల్లిదండ్రులను ప్రార్థన చేస్తూ ఉండాలి. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం, శ్రీరామజయం.